హాయ్ ఫ్రెండ్స్, కాణిపాకం ఈ దేవాలయం చిత్తూరు నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో వినాయకుడి విగ్రహం కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చింది. విగ్రహం ఏంటి, పెరగడం ఏంటి, అసలు పూర్తి కథ ఏంటో మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకరు గుడ్డి, ఇంకొకరికి మూగ, మరొకరికి చెవుడు. వాళ్ళు కష్టపడి చిన్న పొలంలో సాగు చేసుకునే వాళ్ళు పొలానికి నీళ్లు పెట్టడానికి బావిలో నుండి నీళ్లు తోడుతుండగా ఒక రోజు బావిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు బావిలో దిగి లోతుగా తవ్వడం మొదలు పెట్టారు. కొంచెం సేపు తర్వాత గడ్డపారకి రాయి లాంటి ఒకటి తగలడంతో ఆపి కిందకు చూశాడు. గడ్డపారకు ఒక నల్లటి రాయి తగిలి ఆ రాయి నుండి రక్తం రావడం మొదలైంది. ఆ రాయి ఏంటో కాదు, వినాయకుడి విగ్రహం. కొంచెం సేపట్లో బావిలో నీళ్లు మొత్తం రక్తంగా మారిపోయింది. ఆ మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం తెలిసిన తర్వాత చుట్టుపక్కల రాజులు మరియు గ్రామ ప్రజలు వెంటనే అక్కడికి వచ్చి ఇంకా లోతుకి తోవడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయకుడి స్వామి వారి స్వయంభూ విగ్రహం నీటి నుండి ఆవిర్భవించింది. మిగతా కథ ఏంటో పార్ట్ 2లో తెలుసుకుందాం.